పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఇంట్లో తాతయ్యలు, మామలు, మామయ్యలు, ఇంకా కుటుంబ సభ్యుల మధ్య పెరుగుతూ ఉంటారు. పిల్లలు పెరిగినప్పుడు కొంచెం పద్ధతి సరిగా తెలియకుండా ప్రవర్తించినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మందలించారనుకోండి, ఇంకా తల్లి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆ తండ్రి ఏం చేద్దాం అనుకుంటున్నారు, సర్లే మా పిల్లలు మేము చూసుకుంటాంలే, లేదా మా పిల్లలు మేము చూసుకుంటాంలే, మీరేం చెప్పాం సర్లే. స్కూల్లో మాస్టర్ కొట్టారనుకోండి, అసలు మా 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 పాపని ఎందుకు కొట్టారు మీరు, మా బాబుని ఎందుకు కొట్టారు మీరు. పెద్దోళ్ళు చెప్పినప్పుడు ఇంట్లో అమ్మా పెద్దోళ్ళు చెప్పిన వినాలి అని ఎక్కడ చెప్పాలి, ఎదుగుతున్న పాపకు చెప్పి మైండ్ అడ్జస్ట్ చేయాలి. మైండ్ అడ్జస్ట్ చేయవలసింది పెద్దోళ్ళకు కాదు, గురువులకు కాదు, అడ్జస్ట్ చేయవలసింది ఎవరికి, మైండ్ దేవుని పిల్లలకు అడ్జస్ట్ చేయాలా. నేను చిన్నప్పుడు ఒకవేళ ఎవరితో నేను గొడవాడు వచ్చాననుకోండి, ఇంకా మా నాన్న కొట్టడమే పని. కర్ర తీసుకుని మళ్ళీ కొడుతుంటే ఇంకా అంతే, ఇక మళ్ళీ జీవితంలో గొడవాడకూడదని భయం అయిపోయేది. ఇప్పుడు పెద్దోళ్ళని లెక్క చేయట్లేదు పిల్లలు, గురువుని లెక్క చేయట్లేదు, ఇంకా ఎవరిని లెక్క చేయట్లేదు. ఎందుకు? వారికి అడ్జస్టబుల్ మైండ్ లేదు. దేవుని బట్టి నీ పిల్లల్ని మీరే సర్వనాశనంలోకి తీసుకెళ్తున్నారు. అడ్జస్టబుల్ మైండ్ నీ పిల్లలకి నేర్ప. ఇది క్రీస్తు యొక్క స్వభావం ఇది. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది అబ్బాయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. బాల్యము నుంచి ఎంతగానో పెంచి ఎన్నో విధాలుగా గొప్ప చేసి వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకుంటే, దేవుని బిడ్డలారా చూడండి, మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు వస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో. అమ్మన లేకపోతే వాళ్ళకి ఏమి లేనట్టుగా దిగులుగా ఉంటారు. కానీ కొన్నాళ్ళకి రివర్స్ అవుతుందండి, పిల్లలు పెద్ద అయిపోతూ ఉంటారు. ఇప్పుడు సమాజంలో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా నిలబడిన తర్వాత తల్లిదండ్రులకి పిల్లల మనస్తత్వం వస్తుంది. నా పిల్లలు ఉంటే నాకు ధైర్యం, నా పిల్లలు ఉంటే చాలా నా కొడుకున్నాళ్ళే, నా కొడుకు అన్నీ చూసుకుంటా. కారణం ఏంటంటే ఎదిగిన కొడుకు ఆ తల్లిదండ్రులకు ఎంత అండ. కానీ ఈరోజు క్రమం లేకుండా పెరిగినటువంటి స్త్రీలు భర్తలను వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం చేసేస్తున్నారు. 4 రోజులే. ఇటువంటి స్త్రీలరా, ఇలా మీరుంటే మీరు క్రైస్తవ జనాంగములో లెక్కల్లో లేనట్టే, మీకు విశ్వాసం లేనట్టే. మీరు విశ్వాసం కలిగిన స్త్రీ అయితే నీకు ఒకవేళ అనుకూలమైన పరిస్థితులు అక్కడ లేకపోయినా విశ్వాసంతో అనుకూలంగా మార్చుకునే శక్తి నీకు ఉంటుంది. విశ్వాసం లేనివాడు ఏం చేస్తా, లోకంలో ఉన్న వాళ్ళందరూ చేసినట్టుగానే భర్తను లాగేసుకుంటారు.